పాత బస్తీ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. అగ్ని ప్రమాద కారణాలపై ఫైర్ పోలీస్ సిబ్బంది విశ్లేషిస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతో పాటు షార్ట్ సర్క్యూట్తో ప్రమాద తీవ్రత పెరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు అంటుకోవడంతో పై ఫ్లోర్లో ఉన్న వాళ్లంతా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మంటల దాటిని తట్టుకోలేక టెర్రస్ మీదకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మెట్ల ద్వారానికి తాళం వేసి ఉండటంతో వెళ్లలేకపోయారు. అక్కడ దట్టమైన పొగతో 17 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ లైవ్ ద్వారా అందిస్తారు. మణికంఠ, ఈ ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? చార్మినార్ గుల్జర్ హౌస్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో సుమారు 17 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతం వారందరికీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం వారి బంధువులకి 17 మంది మృతదేహాలను అయితే అప్పగించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే పూర్తిగా కూడా జనసంద్రంగా ఉన్న ఈ ప్రదేశంలో అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా అటు పోలీసులు దీంతోపాటు అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే దర్యాప్తును అయితే ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా పోలీసులు ప్రస్తుతానికైతే ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాద ఘటనా స్థలంలో వద్ద ఉన్నాము. ఇదే మెయిన్ మొదట ఈ షాపులు అయితే నిర్వహిస్తున్నారు. దీని వెనుక భాగంలోనే G+2 అయితే భవనం ఉంది. అయితే ఈ మొదటి బిల్డింగ్కి దీని వెనుక ఉన్న G+2 బిల్డింగ్ కూడా పూర్తిగా కూడా ఇదే ప్రవేశ ద్వారం అని చెప్పుకోవచ్చు. అటు లోపల నుంచి ఎవరైనా బయటికి రావాలన్నా లేదంటే బయట నుంచి లోపలికి వెళ్ళాలన్నా కూడా ఇదే ఏకైక మార్గం. సో ఈ క్రమంలోనే నిన్న ఒక్కసారిగా కూడా బంధువులంతా కూడా పార్టీ నిర్వహించుకున్నారు. ఆ తర్వాత వీళ్ళంతా కూడా పశ్చిమ బెంగాల్కి చెందిన వాసులుగా మనకి సమాచారం అందుతుంది. అనంతరం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మెయిన్ వద్ద షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్ల ఒక్కసారిగా కూడా పొగలైతే వ్యాప్తి చెందాయి. ఆ క్రమంలోనే ఒక్కసారిగా వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే కింద పూర్తిగా కూడా మెట్ల మార్గం దగ్గర ఎగ్జిట్ పాయింట్ దగ్గర పూర్తిగా కూడా పొగ వ్యాప్తి చెందడం, అలాగే మంటలు కూడా విపరీతంగా ఉండడంతో వెంటనే కూడా వాళ్ళంతా కూడా పైకి వెళ్ళి అక్కడి నుంచి టెర్రస్ నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే టెర్రస్ దగ్గర ఒక గేట్కి తాళాలు వేయడంతో పూర్తిగా బిల్డింగ్ మధ్యలోనే ఇరుక్కుపోయారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే వాళ్ళంతా విపరీతమైన పొగలో ఉండడం, ఆ పొగనంతా కూడా వాళ్ళు పీల్చుకోవడం, ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోయారు. అప్పటికే పోలీస్ శాఖ స్పందించి ఫైర్ సిబ్బంది కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. సుమారు 70 మంది ఫైర్ సిబ్బంది, దీంతో పాటుగా 11 ఫైర్ వెహికల్స్ కూడా వచ్చాయి. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం అయితే చేకూరలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనలో మొత్తం 21 మందిలో కేవలం 4 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారంతా కూడా 17 మంది కూడా మొత్తం పూర్తిగా దుర్మరణం పాలయ్యారు. ఒక్కసారిగా మనం చూసుకోవచ్చు. ఈ మా కెమెరామెన్ బాలరాజు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు. పాత బస్తీ ఏరియాలో చార్మినార్కి సమీపంలో ఉన్న ఈ నివాస గృహం పూర్తిగా కూడా కింద ఫ్లోర్లో ప్రతిదీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో షాపులు ఉన్నాయి, పై ఫ్లోర్లో ఆ నివాసం ఉంటున్నారు. ఇవన్నీ కూడా ఒక రెసిడెన్షియల్ ఇల్లులు అని చెప్పుకోవచ్చు పూర్తిగా కూడా. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా పూర్తిగా అనధికారికంగా కింద ప్రాంతంలో షాపులు ఏర్పాటు చేసుకోవడం, రెండో ఫ్లోర్లో వీళ్ళంతా కూడా నివాసం ఉండడం, ఎలాంటి ఎగ్జిట్ గేటు ఉండకపోవడం, ఎగ్జిట్ ఎంట్రీ గేట్లు కూడా ఇరుకుగా ఉండడం వల్ల ప్రమాద స్థాయి ఎక్కువగా పెరిగిందని కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ప్రమాదం స్థాయి ఇంతలా పెరగడానికి కారణం ఏంటి, మృతుల సంఖ్య పెరగడానికి కూడా కారణాలు ఏంటనే కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అటు ఇది పురాతన బిల్డింగులు, ఇదంతా కూడా ఓల్డ్ స్ట్రక్చర్ బిల్డింగులు అని చెప్పుకోవచ్చు. పక్కనే ఒకటి కూడా ఇరుక్కుని
ఎలాంటి ఖాళీ స్థలం కూడా లేదు. దీంతోపాటు పురాతన బిల్డింగ్తో పాటు ఫైర్ నిబంధనలు అయితే పూర్తిగా కూడా ఉల్లంఘించినట్లు తెలిసింది. సో ఇప్పటికే కూడా ఉన్నతాధికారులు అలాగే ఫైర్ సిబ్బంది కూడా పూర్తిగా కూడా దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించి పాత బస్తీలో ఎలాంటి ఇల్లులు ఎక్కడెక్కడ ఉన్నాయి, షాపులకు ఎలాంటి ఫైర్ నిబంధనలు పాటిస్తున్నారన్న కోణంలో కూడా పూర్తిగా కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించడానికి కూడా అధికారులు అయితే ఇప్పటికే ప్రతిపాదనలు ముందుంచారు. అటు పొన్నం ప్రభాకర్, దీంతో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇదే విషయంపై స్పందించారు. తక్షణమే బాధితులందరికీ కూడా ఎవరైతే మృతి చెందారో బాధిత కుటుంబాలందరికీ కూడా ఒక్కొక్కరికి 5 లక్షల తరపున తక్షణ సాయం అందిస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. దీంతోపాటు బాధితులందరినీ కూడా ఆదుకుంటామంటూ కూడా ఒక స్పష్టమైన క్లారిటీ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా దీని మీద ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఈ ప్రమాదానికి నిజంగా పురాతన బిల్డింగ్ కావడంతోనే షార్ట్ సర్క్యూట్ ఏర్పడడం, లేదంటే ఏసీ కంప్రెస్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా, లేదంటే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు నిర్వహించిన అనంతరం ఒక నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటన పూర్తిగా కూడా ఒక దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందడం ప్రస్తుతం సంచలనంగా మారింది, దురదృష్టకరంగా కూడా మారిందని స్థానికులు అయితే చెబుతున్నారు. దీంతోపాటు ముందు కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఖచ్చితంగా అధికారులు కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి, సీరియస్గా కూడా వ్యవహరించాలంటూ కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రతిసారి కూడా ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరగడంతో భయోందనలకు గురవుతున్నాము అంటూ కూడా వాళ్ళు అయితే వాపోతున్నారు. ప్రస్తుతం దీని మీద అందరూ కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అయితే స్థానిక ప్రజలు అయితే కోరుతున్నారు.